నువ్వు అమ్మవారిని అవమానించినట్టే. ఆగు స్వాతి, నీకోసం నేను పట్టుబట్టలు తీసుకొస్తాను. వద్దే సిరి, నేను నిన్ను క్షమించడం ఏంటే? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అంతే చాలే. చూసినావా సిరి, ఇంటికి వచ్చిన వాళ్ళని సంతోష పెట్టాలి కానీ అవమానించి బాధ పెట్టద్దు. నువ్వు ఎంతమందిని పిలిచినా సరే అందరిని ఒకటేలాగా చూడు, ఒకరినొకలాగా ఎప్పుడు చూడకు సిరి. నన్ను క్షమించు తేజ. సారీనే స్వాతి. తేజ, లేట్ అయిందా? ఏ లేదే, ఇప్పుడే పూజ అయింది. ఇలా కూర్చో. ఏ పైన కూర్చొని ఎట్లా పసుపట్టు తీసుకోవాలి? కింద కూర్చుంటా. అరే కింద ఎట్లా కూర్చుంటావే, స్టూల్ మీదైనా కూర్చో. అదేంటే స్వాతి, నీకేం లేదని నాకు తెలుసు. నలుగురికి తెలియాలని చెప్పి ఇలాంటి చీర కట్టుకొని వచ్చినావా? పసుపు కొట్టుకు వచ్చేటప్పుడు కొంచెం మంచి చీర కట్టుకొని రావాలని తెలియదా నీకు? అదేంటే సిరి అలా అంటున్నావు? ఈసారి కూడా బానే ఉంది కదనే. సరే సరేలే, ఏదో ఒకటిలే, వచ్చి కూర్చో. ఆగు స్వాతి, సిరి లోపలికి వెళ్ళి స్టూల్ తీసుకురాపు. స్టూల్ ఎందుకు తేజ? స్వాతికి కింద కూర్చోడం అలవాటే. నువ్వు కూర్చో స్వాతి. ఇస్తున్నమ్మ వాయనం. ఇచ్చుకుంటున్నమ్మ వాయనం. సిరి, ఏమైంది? ఏంటే నువ్వు? నాకేమో పట్టు బట్టలతో వాయనం ఇచ్చినావు, స్వాతికేమో బ్లౌజ్ పీసులు తీసుకొచ్చినావు. నువ్వే కదా మా ఇద్దరిని ఇంటికి పిలిచింది పసుపొట్టుకు. ఇట్లా పసుపొట్టుకు ఇంటికి పిలిచి అవమానిస్తారానే? నువ్వు కూడా అందరిలాగా తయారైనవేంటే? ఉన్నోళ్ళకేమో విలువిచ్చుడు, లేనోళ్ళనేమో అవమానించుడు. ఆడపిల్లని అవమానిస్తే అమ్మవారిని అవమానించినట్టే. నీకున్న దాంట్లో పెట్టు, పట్టు చీరలు పెట్టమని మేము అడిగినామా? ఆకు వక్క పెట్టినా మంచిదే, లాస్ట్కి వస్తే నువ్వు పసుపు కుంకుమ ఇచ్చినా మంచిదే. అందరిని ఒకలాగా చూడాలి కానీ ఒకరినొకలాగా ఏంటే ఇది? నువ్వు నా ఫ్రెండు కాబట్టి చెప్తున్నా, నువ్వు కూడా అందరిలాగా తయారైతున్నవేంటే? అందరూ ఉన్నోళ్ళు లేనోళ్ళు అంటూ తారతమ్యాలు చూపిస్తున్నారు. పసుపొట్టు దగ్గర కూడా ఇంటికి పిలిచి అవమానించొద్దే. అలాంటి వాళ్ళు పిలవమని అన్నారా వాళ్ళు? నన్ను క్షమించు స్వాతి. చిన్నప్పటి నుండి మన ఇద్దరం కలిసి పెరిగినాం. నా స్థాయి కొంచెం పెరిగేసరికి నిన్ను చిన్న చూపు చూసిన. అయినా కానీ నువ్వు అవేం మనసులో పెట్టుకోకుండా నాతో ఎప్పట్లాగే నవ్వుతూ ఉన్నావు. నిన్ను అవమానిస్తే సాక్షాత్తు అమ్మవారిని అవమానించినట్టే. ఆగు స్వాతి, నీకోసం నేను పట్టుబట్టలు తీసుకొస్తాను. వద్దే సిరి, నేను నిన్ను క్షమించడం ఏంటే? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అంతే చాలే. చూసినావా సిరి, ఇంటికి వచ్చిన వాళ్ళని సంతోష పెట్టాలి కానీ అవమానించి బాధ పెట్టద్దు. నువ్వు ఎంతమందిని పిలిచినా సరే అందరిని ఒకటేలాగా చూడు, ఒకరినొకలాగా ఎప్పుడు చూడకు సిరి. నన్ను క్షమించు తేజ. సారీనే స్వాతి.